నీ అమ్మాయి ఎత్తలేదురా కూర్చో చల్లకుండా. నీళ్ళు పెట్టలేదా? వాటిని తాగుతావు. ఏంటిదే నా బాధ నా నీ బాధ నీళ్ళు పెట్టుకుని వస్తావా? నన్ను అడుగుతాను. నువ్వు పెడితే నువ్వు చస్తావా? నీ మెట్ట నాకు పని ఉన్నది. ఏ పని చేస్తాను? ఎప్పుడు సెలవుకుండా కూర్చుంటే ఏం ఉట్టి వద్దుతానా సెల్లుని పైసలు సంపాదిస్తానే ఇలా దానికి సెల్లుకుండా కూర్చుంటారా? ఆయన ఫ్రిడ్జ్ నీళ్ళు లేకపోతే నీకు గొంతులో నీళ్ళు పోవా? తాగు సపడాక బాగా నీళ్ళు తాగాల పెడితే సత్తావా? నీ మెట్ట బట్టలు పిండుకుంటే నీకేమన్నా అవుతుందా? నీకు నువ్వు కూడా పిండుకోలేకపోతే ఎట్లా చెప్పు? పొద్దు నుంచి పని మొత్తం నేనే చేసుకుంటానా? నేను చేసుకునేందుకే ఇంటి పని ఒంటి పని నా ఒంటి పని కూడా చేయడానికే. నీ పని నువ్వు చేసుకో, బట్టలు నువ్వే పిండాలి. నేను పనంతా చేసుకున్నా అంటే నాకు శాత కావట్లేదు. నీ పిండు ఆ పాయింట్లు మొద్దులు చచ్చినాయి. ఇన్నటి శాతం ఏంది నీకు? పెళ్ళైనా కానీ కుసా అనుకుంటానే ఉంటుంది. ఏ రోజన్నా మంచి ఒక రోజున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసినావనే ఒక గంట పని చేసుడు గంట పడడు, గంట పని చేసుడు గంట పడడు. ఎందుకు చేసుకున్నావు నాకే అవునవును. నీ పని చేయిందే రోజుల్లో పని మొత్తం తీరిపోయి ఆడుంటాను కావచ్చు. గిన్నెల్లో కలిగి వేసిందంటే నీకేం అర్థం కావట్లేదు. నేను బట్టలు పిండమని చెప్పినా నువ్వేమో ఫోన్ ఎత్తుకుంటుంటావు. బట్టలు పిండమని చెప్పినా నీకు ఎందుకు కొడతాను నాకు అర్థమైతలేదు. నేను విండుకోక నాయన పడబడతాను. నాకు పని చెవట కావట్లేదు. వంట పిండు అంటే నాయనే పిండుకో అంటాను. బట్టలు పిండి లేదు. చూడంగా బట్టలు పెడతానే ఆడదా ఏం చేస్తాను? గాలి లేక తిని కూర్చుంటాను. పిండిపో పని చేశారా కదా ఏం చేయాలా కాదు. ఇద్దరన్న బుద్ధి లేదు. అయినా నీకంటే వాడైతే మంచి బట్టలు పిండేది. వాడంటే వాడేవాడే ఇంటికి ఎవడు తను ఎవడని పోతాను. నేను లేనప్పుడు నాకు అర్థమైతే లేదు. నేను ఆటలు ఆడతానే నువ్వు నీ ఆటలు ఆడతాను అనే. ఇల్లు కట్టింది మన కోసమా మంది కోసమా? ముదరష్టపడా నేను ఎట్లా కాపాడతాను? నీకు ఎవడో వస్తాను అనుకుంటాను ఇంటికి. అయినా ర్యాపిడో జొమాటో లెక్క బట్టలు పిండేటోళ్ళలో కూడా యాప్ ఉన్నది. వాళ్ళు ఇట్లా బుక్ చేసినావు అనుకో అట్లా వస్తారు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడక అర్థమైందా? ఏం వాడకవయ్యా? ఏమో నీ బుకింగ్లు ఏ బుకింగ్లు అయితే అనేమో వాళ్ళు బట్టలు పిండడానికి వస్తానో నిన్ను పిండడానికి వస్తానో అర్థమైతే లేదు. నీకేం పనులు రా? నీకు అన్ని పనులు చేసి పెడతాను కదా రే. అచ్చోరు బట్టలు పిండు బోలు బువ్వండు పక్క ఏమంటారు కథలు పడతాను. ఏం దొరకబట్టాలి. అన్ని పనులు నేనే చేసుకోవాలంటే తెలుస్తుంది. బుక్ అయింది వస్తే ఈ బట్టలని బిల్డింగ్ చేయాలన్నాను. వాడు ఎట్లా పిలుస్తాడు ఏమి మొగుడు ఇటు వెళ్ళు. వచ్చారా? నేను మిమ్మల్ని బుక్ చేసుకోవడం ఏంటి? బుక్ చేసుకున్నాను కదా మేడం. ఓహో అవును. అక్కడ ఉన్నాయి బట్టలు వెళ్ళి పిండండి. ఆంటీని లైన్ వేయడానికి నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. దాంట్లో చెప్తాను పని దీన్ని ఎట్లయినా పడేయాలి. ఆంటీ మంచిగా ఉన్నది. ఈ బట్టలు వినడానికి వచ్చిన అనుకుంటాను. కాకపోతే దీన్ని లైన్ వేయడానికి వచ్చిన అది దానికి నేర్పలేదు. ఎంత మంచిగా ఇంకా అంటే మంచిగా అంటే అంటే ఏంటి ఇటు రా ఒకసారి సరిపి ఎక్కడ ఉన్నదా అండి? సరిపి పిక్కురా అండి నాకు తెలుస్తుందా అండి? తెల్ల ఉన్నది తెల్ల ఉన్నది తెలుసు. మా దగ్గర ఉంటుంది. తొందర వింటూ ఇంకున్నాయి మరి ఇస్తా. అంటే ఒకసారి రావా అంటే ఏంటి బాబు తప్పు లేదా? అన్ని కిటికీ మీదనే ఉంటాయి. నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి
ఎన్ని తావా నా సంపద సై సారే బయటికి నిన్నే అరే ఏంటిది ఎవరే వీడు 9 చూస్తాను నడవంటాను గిడవంటాను ఉడమంటాను ఏమేమి అంటాను ఇవ్వరు వీడు నేను ఏ కథలు పడతాను నేనేం కథలు పడట్లేదు బట్టలు పిండి బుక్ చేసుకుంటా అన్న వాడు వీడే బుక్ చేసుకున్నావు ఎంత బుక్ చేసుకున్నాడే ఏదో బుక్ చేసుకునేది ఏంటిది? అరే అరే ఏమైంది అసలు ఇంట్లో బుక్ చేసుకున్నావు వాడు ఉంగి ఉంగి ఎందుకు చూస్తాను నేను లేనప్పుడు ఏ కథలు పడతాను నేను కూర్చొని పైసలు సంపాదిస్తాను కానీ నీకు అలకైతానా అల్కకైతానో గిల్కకైతానో కాదు బట్టలు పిండుకుందామని మేము పిలిపించిన ఊక పిలుతాండు అందుకని నేను బయటకు వెళ్ళి తొంగి తొంగి వాడుతాను నన్నేం చేయమంటావు మరి అంటే ఒకటే మీకు వచ్చే ఏదో ఒకటి ఎన్ని తావా నా సంపద సై సారే బయటికి నిన్నే అరే ఏంటిది ఎవరే వీడు 9 చూస్తాను నడవంటాను గిడవంటాను ఉడమంటాను ఏమేమి అంటాను ఇవ్వరు వీడు నేను ఏ కథలు పడతాను నేనేం కథలు పడట్లేదు బట్టలు పిండి బుక్ చేసుకుంటా అన్న వాడు వీడే బుక్ చేసుకున్నావు ఎంత బుక్ చేసుకున్నాడే ఏదో బుక్ చేసుకునేది ఏంటిది? అరే అరే ఏమైంది అసలు ఇంట్లో బుక్ చేసుకున్నావు వాడు ఉంగి ఉంగి ఎందుకు చూస్తాను నేను లేనప్పుడు ఏ కథలు పడతాను నేను కూర్చొని పైసలు సంపాదిస్తాను కానీ నీకు అలకైతానా అల్కకైతానో గిల్కకైతానో కాదు బట్టలు పిండుకుందామని మేము పిలిపించిన ఊక పిలుతాండు అందుకని నేను బయటకు వెళ్ళి తొంగి తొంగి వాడుతాను నన్నేం చేయమంటావు మరి